ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. 4 కోట్ల ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన మన ప్రభుత్వాన్ని వాడొకడు వీడొకడు మోపై మన ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నాడని, ప్రభుత్వాన్ని పడగొట్టే మొనగాడు ఎవడైనా ఈ రాష్ట్రంలో ఉన్నాడా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్ ప్రజా దీవెన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఒక దళితుడు సీఎల్పీగా ఉంటే ఓర్వలేక డజన్ మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని కుట్రలు పన్నారన్నారు. ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే మీ కడుపు కాలుతుందా, మీ కళ్ళు మండుతున్నాయా అని అన్నారు. మీ కడుపు కాలినా మీ కళ్ళు మండినా మీరు మమ్మల్ని ఏమైనా చేయాలనుకుంటే మా కార్యకర్తలు మీ కళ్ళల్లో కారం కొడతారని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి సమస్యను పరిష్కరిస్తూ నేటి యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని అన్నారు. ఎంతోమంది యువకులు ఉద్యోగాలు లేక కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉంటే నాడు మాజీ సీఎం కేసీఆర్ ఎవరైనా ఉద్యోగాలు ఇచ్చాడా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30,000 ప్రభుత్వ ఉద్యోగాలను నిరుద్యోగులకు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు.